ఫిట్‌నెస్‌లో ఒక చిన్న పాయింట్ చెప్తాను నేను. అది మీకు ఓకే అన్న ఒక థాట్‌ని రైజ్ చేస్తదనమాట. ఎవరైనా లైక్ బిగినర్స్ కానీ, ఇంటర్మీడియేట్ లెవెల్ గానీ, లేదంటే అడ్వాన్స్ లెవెల్ ఉన్నవాళ్ళు గానివ్వండి, క్రికెట్ ఆడుతున్న వాళ్ళు ఎవరైనా ఇంజ్యూరీ అయ్యి మళ్ళీ రికవరీ అవ్వాలనుకుంటున్న వాళ్ళు. సో, నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఏ కోచ్ ఈ ఒక్క పాయింట్ మీకు చెప్పుండడు. ఫస్ట్ థింగ్ మీ బాడీలో ఉండే నెగెటివ్స్ ఏదైతే ఉంటదో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నా. నాకు సర్వైకల్ పెయిన్ వస్తదనమాట. సో, ఊరికే పెయిన్ వస్తుంది. నా బాడీలో అంతా డెన్స్డ్ ఉంది. నా షోల్డర్స్ కొంచెం వీక్ ఉన్నాయి. ఫాలోవర్స్ అంటారు, "బ్రో షోల్డర్స్ మీద ఫోకస్ చేయాలి మీరు" అని అంటారు. కామెంట్స్‌లో నాకు యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని. సో, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, నేను అన్ని స్ట్రక్చర్ ఉండి అది ఎందుకు లేదంటే, నాకు సర్వైకల్ పెయిన్ ఉంది. నేను ఏదైనా హెవీ లిఫ్ట్ చేసినప్పుడు, నేను అది చేయలేను హెవీగా. సో, దాన్ని ఏంటంటే నేను దాన్ని కనీసం కొంచెం బెటర్ కనిపియడానికి డాక్టర్స్ అసలు చేయకు అని అన్నారు. ఏమైంది హెవీగా ఒకసారి నేను ఫిజియోథెరపీకెళ్తే తను ఒక మాట చెప్తే నాకది గుర్తొచ్చింది. సో, అది చెప్తే బెటర్ అనిపించింది నాకనమాట. ఏం చెప్పిందంటే, "సీ నీ డెల్టాయిడ్స్ మంచి స్ట్రక్చర్‌లో ఉన్నాయి. నీ షోల్డర్స్ మంచి స్ట్రక్చర్‌లో ఉన్నాయి. నువ్వు మంచి హ్యూజ్‌గా చెస్ట్ బిల్డ్ చేసావు. అంతే హెవీగా కనిపిస్తుంది. నువ్వు నెక్‌ని ట్రైన్ చేయలేదు. సో, ట్రైన్ చేయకపోవడం వల్ల నీ నెక్ ఏమైపోయిందంటే నువ్వు హెవీ ఏసినప్పుడు అది లాగేసుకుంది. సో, మజిల్ స్పామ్ అనేది నీ నెక్‌కొస్తుందనమాట. సర్వైకల్ పెయిన్. సో, అది నువ్వు నెగ్లెక్ట్ చేస్తే స్పాండిలైటిస్‌కి వస్తదని అన్నారు. సో, నేనేం చేసినా అంటే అసలు మొత్తం లేపకుండా హెవీగా మెల్లగా నేను ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నా సర్వైకల్ పెయిన్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్‌కమ్ చేశా అనమాట నేను. తర్వాత షోల్డర్స్ ఇప్పుడు హెవీగా లిఫ్ట్ చేయడం ట్రై చేస్తున్నా మళ్ళీ. సో, అలానే మీరు గూడా ఇప్పుడు హామ్‌స్ట్రింగ్ ఏదైనా ఇంజ్యూరీ ఉన్నా, ఏదైనా నీ పెయిన్ ఒస్తున్నా ఫస్ట్ కొన్ని స్ట్రెచింగ్స్ ఉంటాయన్నమాట. దాన్ని ఫిజియోథెరపీ దగ్గరికెళ్ళడం గానియండి, లేదా మీరు ఓన్ నాలెడ్జ్ యూట్యూబ్‌లో చాలా ఉంటాయి. మీకు పెయిన్ ఎక్కడొస్తుందని దాన్ని అబ్జర్వ్ చేసి ఫస్ట్ మీరు హెవీ లిఫ్టింగ్ చేయడం కన్నా వాటి మీద పడండి. వాటి మీద పడి వాటిని ఓవర్‌కమ్ చేయడానికి ట్రై చేశారనుకోండి. డైలీ ఇప్పుడు నేను జిమ్‌కెళ్ళగానే ఫస్ట్ నెక్ ఎక్సర్సైజ్ చేస్తున్నా. లోయర్ బ్యాక్ పెయిన్ రాకుండా ఎక్సర్సైజ్ చేస్తున్నా. తర్వాత వర్కౌట్‌కెళ్ళిపోతున్నా. సో, మీరేంటంటే డైలీ అలా మీరు ఎక్కడైతే పెయిన్ ఉందో అది ఓవర్‌కమ్ చేయడానికి ఫస్ట్ వర్కౌట్‌కి ముందు అది చేసి, ఆ తర్వాత వర్కౌట్‌కి వెళ్ళండి. సో, లాంగ్ రన్‌లో ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎలాంటి ఇంజ్యూరీస్ ఉందో ఇంజ్యూరీ ఫ్రీ వర్కౌట్ అవుతది. అండ్ మీ బాడీ గూడా బెటర్ అవుతదనమాట. సో, ఏ కోచ్ ఇది చెప్పడు ఈ పాయింట్. సో, నాకది తను చెప్పడం వల్ల నాకు గుర్తొచ్చింది. నేను ఇందాక మా ఫ్రెండ్ అడిగాడు పెయిన్ వస్తుందారా అని అడిగితే, ఈ పాయింట్ వచ్చినప్పుడు నేను కంటెంట్ చేద్దాం అనుకున్నా. అందుకే ఈ రీల్ చేశా అనమాట.